హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా హబీబ్ సెలూన్ వాళ్ళది హెయిర్ స్పా ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ గురించి తెలుసుకుందాం. బికాజ్ మన స్టైలింగ్లో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎందుకు అంటే మనం ఎక్కడైనా క్యాజువల్గా ఈవెంట్స్కి కానీ లేదా సెలబ్రిటీస్ ఎవరైనా మీరు చూస్తూ ఉంటారు, కొంచెం హెయిర్ని సెట్ చేసుకున్న టైంలో లేదా నార్మల్గా మాట్లాడే టైంలో లేదా యాంకరింగ్ చేసే వాళ్ళైనా కూడా హ్యాండ్స్ అటు ఇటు అంటూ ఉంటారు. సో మనం హెయిర్ కూడా ఇలా అంటూ ఉంటాము. అలాంటి టైంలో ఏంటి అంటే హ్యాండ్స్ మనం నీట్గా పెట్టుకోలేదు అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మన స్టైలింగ్లో ఈ స్టైలింగ్ అనేది మనం చూసుకోవట్లేదు, హ్యాండ్స్ని మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి. అండ్ లెగ్స్ కూడా మనం బయట నార్మల్గా వాక్ చేసినా లేదా వాటర్లో ఎక్కువగా ఉన్నా కూడా మెయింటైన్ చేయలేదు అంటే చాలా క్రాక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ నేను చెయ్యను, సో ఇప్పటి నుంచి నేను చేస్తాను అని అనుకుంటున్నాను. సో వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం నేను మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఎక్కడ కూడా చేయించలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడే నేను ట్రై చేస్తున్నాను. చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి. నాకు అంతగా తెలీదు, చేస్తూ ఉంటుంటే క్వశ్చన్స్ కూడా అడుగుతాను, మీకు కొంచెం ఈజీ ఉంటుంది ఎలా చేస్తారు అని చెప్పి. సో నేను వాళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ వాళ్ళ లింక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ లేదా ఫేస్బుక్ ఐడీస్, గూగుల్ సైట్స్ ఏమైనా ఉన్నా కూడా పెడతాను. బికాజ్ హబీబ్ సెలూన్స్ అంటే మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, బట్ ఫ్రాంచైజీస్ అనేవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సపరేట్గా. సో ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఫ్రాంచైజీ వాళ్ళు వచ్చేసి కర్మన్ ఘట్, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా బైరంలో కూడా దగ్గర అని చెప్పి. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎక్కడైనా అంటే అవైలబుల్ ఉన్న చోట్ల మీరు వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వెళ్ళొచ్చు, లేదు అన్నా కూడా ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో చూడండి అండ్ చూసేద్దాం. ఈరోజు కంటెంట్ వచ్చేసి మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్. సో ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి. నెయిల్ పాలిష్ ఇట్లా డస్ట్ ఏమన్నా ఉన్నాయని అసిడ్తో క్లీన్ చేసుకోవాలి. ఇది క్యూటికల్ క్రీమ్ అనమాట. మామూలుగా మీకు ఏంటంటే ఇప్పుడు డ్రై అండ్ డ్యామేజ్డ్ నెయిల్స్ ఉంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అట్లానే మీకు రఫ్ చేశాను అనుకోండి, సో మీకు కూడా హర్ట్ అవుతుంది స్కిన్. సో ఇది సాఫ్ట్నెస్ యాడ్ అవుతుంది అనమాట నెయిల్ పైన. సో ఎట్ ఏ టైమ్ మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ అయ్యా టెక్నీషియన్స్, డిపెండ్స్ ఆన్ టెక్నీషియన్స్. మీరు టైం సేవ్ అవ్వాలి అంటే కూడా ఇలా రెండు ఒకేసారి కూడా స్టాఫ్ ఉంటారు కాబట్టి ఎలా అంటే ఇప్పుడు కస్టమర్కి కంప్లైంట్ లేనంత వరకు మాకేం ప్రాబ్లం ఉండదు. స్టాఫ్ రిక్వైర్మెంట్ అంటే నార్మల్గా స్టాఫ్ చూసుకొని వాళ్ళ కన్వీనియంట్ టైం సేవింగ్ పర్పస్లో అయితే ఇలా 2 మెంబర్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఈ ఫ్లవర్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటాం, నార్మల్గా డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది మీకు కూడా. సో ఇప్పుడు డిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ రిమూవ్ చేసేసి హాట్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, హాట్ వాటర్లో డిప్ చేయాలి. ఎందుకంటే నార్మల్గా ఈ డెడ్ స్కిన్, డ్రై స్కిన్ అది ఎంత ఉంటుంది కదా, కూల్ వాటర్ అయితే నార్మల్గా సోక్ అవ్వదు, హాట్ వాటర్లో అయితే మనకి ఈజీగా సోక్ అవుతుంది. ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు జస్ట్ స్టైలింగ్ పర్పస్. నార్మల్ క్లయింట్కి అపీరియన్స్ కూడా బాగుంటుంది కదా ఫ్లవర్స్ అట్లా తీస్తే. హీట్ అబ్జర్వ్ అవుతుంది నా లెగ్కి. నెయిల్ పుషర్ ఇది. మనకి ఏంటంటే డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ఇప్పుడు క్యూటికల్ క్రీమ్ అప్లై చేశాను, దానిపైన ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి పుషర్ యూజ్ చేస్తాం మనం. డెడ్ స్కిన్ లోపలికి వరకు అని డెడ్ స్కిన్ అనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ నెయిల్స్కి, అది ఫీట్ నెయిల్స్, అంతే డిఫరెన్స్. అండ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్లీ అంటే నాకు నెయిల్ బైట్ అలవాటు ఉంది, సో అందుకని తెలుస్తుంది. చాలా చిన్నగా ఉన్నాయి. నెయిల్ బైట్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా మెనిక్యూర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే డెడ్ స్కిన్ ఇది కంపల్సరీ మన మౌత్లోకి ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు అంతగా తెలియదు కాబట్టి తనని అడిగి నేను సజెషన్స్ తీసుకుంటున్నాను. బికాజ్ నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి అంతగా వీటి గురించి అయితే తెలీదు. సో చిన్న క్వశ్చన్స్ అయితే నేను అడుగుతున్నాను, తను ఆన్సర్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. సో మీరు చూడండి అండ్ విజిట్ చేయండి స్టోర్ని. చూడండి, అంటే ఒకేసారి కూడా మీకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఒకేసారి కూడా చేసుకోవచ్చు. స్టాఫ్ కూడా అవైలబుల్ ఉంటారు వాళ్ళ దగ్గర.
సో రండి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, మీకు అర్థమవుద్ది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి షేపింగ్ చేస్తున్నారు నెయిల్స్. నాకు చాలా చిన్నగా ఉన్నాయి నెయిల్స్, అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతున్నట్లుంది. బట్ ఎలాంటి నెయిల్స్ అయినా కూడా నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా వీళ్ళు చేస్తారు. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ కుదిరినప్పుడు ఆ నెయిల్ ఎక్స్టెన్షన్ది కూడా చూపిస్తాను. బఫర్ అంటారు. దీంట్లో 4 వేరియంట్స్ ఉంటాయి. స్మూత్, కొంచెం లైక్ షైన్, పాలిష్, ఓకే. యా కొంచెం షైనీ తెలుస్తుంది. నావి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంకా బాగుంటాయి, ఇంకా చాలా బాగా వచ్చేది. అండ్ మీది చిన్నగా ఉండడం వల్ల నాకే వర్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే డస్ట్ క్లీన్ చేయడం అది అంత ఈజీ అయిపోతుంది మాకు కూడా. కాకపోతే నార్మల్గా కొంచెం అంటే యాజ్ మై ఎందుకంటే బైట్ చేయడం కూడా మేము కూడా యాజ్ మై బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా. సో షేప్ ఉండి ఇంకా పర్టికులర్ షేప్లో ఫైల్ చేస్తే ఇంకా బాగా వస్తాయి. సో అన్నీ సేమ్ ప్రొసీజర్స్, మనకు సేమ్ ప్రొసీజర్స్ ఉంటాయి, కాకపోతే ఫీట్లో ఫైలింగ్ వస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ టైం స్క్రాపర్ వస్తుంది, నెయిల్స్ పెంచుకొని వస్తాను. సో అది ఒకటి మనకి మెనిక్యూర్లో ఉంటుంది ఫైలింగ్, మెనిక్యూర్లో ఉండదు. స్కిన్ డెడ్ స్కిన్ అట్లా ఉంటే ఫీట్లో ఉంటుంది కాబట్టి అది చేయడం వల్ల రిమూవ్ అవుతుంది. సో చాలా మందికి అంటే మనం బయట తిరుగుతూ ఉంటాము, డస్ట్ అనేది అలానే ఉండిపోయి స్కిన్ కూడా కొంచెం హర్ట్ అవుతుంది, స్వెల్ అవుతుంది, అండ్ క్రాక్స్ కూడా క్రాక్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా ఇది చేయడం వల్ల క్రాక్స్ నుండి కంపల్సరీ ప్రివెన్షన్ అయితే ఉంటుంది. డామ్ షూర్ నేనైతే అది చెప్పగలను. అండ్ లేదు ఇప్పటివరకు ప్రీవియస్గా కూడా స్కార్స్ అని చెప్పేసి అంటే ఓకే, ఇప్పుడు రిమూవ్ చేసి ఇప్పటి నుండి అయినా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే కంపల్సరీ ఫీట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా లైక్ అందరూ కవర్ చేసుకోవాలని చూడరు, చాలామంది స్టైలింగ్ కోసం ఎంత మంచి షూస్ అండ్ లైక్ షాప్ చేస్తూ ఉంటాం కదా, స్పెషల్గా ఫంక్షన్ వేర్ అని చెప్పేసి, చెప్పల్స్ రెగ్యులర్ వేర్ అని చెప్పేసి. సో అట్లాంటప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కూడా లుక్. సో ఇది వచ్చేసి స్క్రబ్, మొత్తం హ్యాండ్ కూడా చేస్తారా? కంప్లీట్ హ్యాండ్ కూడా వస్తుంది. సో ట్యాన్ రిమూవ్ అలా ఉంటుందా? మీకు డెడ్ స్కిన్, ట్యాన్ అట్లా పీలింగ్ స్కిన్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. సో తర్వాత మనకి ఇరిటేటింగ్ కానీ అలా ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా క్లీన్గా అండ్ హాయిగా ఉంటుంది. యా చేస్తుంటే కొంచెం రిలాక్సేషన్ అనేది తెలుస్తుంది. యాక్చువల్లీ నాకు చేస్తుంటేనే అర్థమవుతుంది, ఆ రిలాక్సేషన్ అనేది తెలుస్తూ ఉంది. సో మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తేనే, ఇప్పటివరకు చేయని వాళ్ళు నాలాగా మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేసుకొని వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ చేస్తుంటే ఇంకా ఎక్కువగా చేస్తే బాగుండు అన్న ఫీల్లో ఉంది. బికాజ్ మసాజ్ చేశారు అంటే ఎవరికైనా బాడీ రిలాక్స్ అవుతుంది అండ్ ఈజీగా ఇంకా ఫాలో అవుతారు స్లీప్లో. మజిల్ కూడా యాక్టివేట్ అవుతుంది అండ్ గ్లోనెస్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తూనే ఉంటుంది. సేమ్ ప్రాసెస్. మీరు మసాజ్ అన్నారు కదా, ఇదేనాది? ఇది నేను ఇందాక చేశాను కదా, అదేమో స్క్రబ్ ఉంటుంది. మనకి డెడ్ స్కిన్, లీవెన్ స్కిన్, పీల్ స్కిన్ ఎక్కడైనా ఉన్నా, స్కార్స్ అట్లా ఏమైనా ఉన్నా అని దాంట్లో రిమూవ్ అయిపోతాయి. కొంచెం ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఇది వ్యాక్స్ చేసుకున్నాక చేస్తే బెటర్ చేసుకోవచ్చు. వ్యాక్స్ నార్మల్గా కూడా చేసుకోవచ్చు, వ్యాక్స్ చేసుకున్నాక కూడా చేసుకోవచ్చు. సో వ్యాక్స్ అనేది హెయిర్ పర్పస్, మ్యానిక్యూర్ అనేది కంప్లీట్ నెయిల్ స్టైలింగ్ పర్పస్. సో ఇది వచ్చేసి మనకి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇది ప్రెషర్ పాయింట్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్కి. సో ఇలా చేయడం సర్క్యులేషన్ అవుతుంది, నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి? నేను 9 years. స్టార్ట్ చేసింది ఇది ఎన్ని మంత్స్ అవుతుంది? జస్ట్ 1 month అయింది. సో రెస్పాన్స్ కూడా బాగుంది. చూడండి 1 monthలో కూడా రెస్పాన్స్ బాగుందంట. అండ్ ఆఫర్స్ కూడా ఇంకా పెట్టారు, ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్ వరకు కంపల్సరీ ఆఫర్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మాది వచ్చేసి న్యూ లాంచ్ స్టోర్. సో కంపల్సరీ పబ్లిసిటీ పర్పస్ ఉండాలి, వాకిన్స్ ఎక్కువ ఉండాలి అంటే కంపల్సరీ ఆఫర్స్ పెట్టాల్సిందే. నార్మల్ ఇప్పుడు కస్టమర్ పర్పసే కాదు, నేను చూసుకున్న ది బెస్ట్ ఎక్కడ వస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తాం కదా, అదే పర్పస్లో ఆఫర్స్ మెయింటైన్ చేస్తున్నాం.
తను ఇప్పుడు చేసేది ఏంటండి? మసాజ్ ఏమో ప్రెస్ చేస్తున్నారు కదా, అంటే ప్రెషర్ పాయింట్స్ నర్వ్స్ అనేటివి Same యాక్టివేట్ hands అవుతాయి. కి సేమ్ ఎలా ఉంటుందో థమ్స్లో ఎలా ఉంటుందో అలా. సో లెగ్స్ పైన కంప్లీట్ మన బాడీ వెయిట్ అంతా లెగ్స్ పైనే ఉంటుంది. అప్పుడు నర్వ్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతాయి. చాలా వరకు వీళ్ళు ఏజ్డ్ వాళ్ళ దాంట్లో ఏమవుతుంది, ఇది సంథింగ్ గుర్రం మూతి అది ఇది అంటారు చూడండి. సో దానికి సంబంధించి ఒక నర్వ్ ఉంటుంది కింద, దాన్ని ప్రెస్ చేసే కంప్లీట్ బాడీ వెయిట్ మొత్తం ఆ నర్వ్ ఒక్కటే బేర్ చేస్తుంది. సో అది ప్రెస్ చేయడం వల్ల చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది. సో సంథింగ్ చక్రాస్ కూడా అంటారు చూడండి, అవి కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఈ మానిక్యూర్ పెడిక్యూర్లో కూడా ఇన్ని సైన్స్ లైక్ బాడీ ఎక్సర్సైజెస్ అనేటివి కంపల్సరీ ఉంటాయి ప్రతి ప్రాసెస్లో. వైప్ చేయి. చూసారు కదా, మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ రెండు కూడా అయిపోయాయి. అంటే ఎట్ టైం వీళ్ళు చేశారు కాబట్టి టైం సేవ్ అయింది అండ్ చాలా బాగుంది. నాకైతే ఫుల్ రిలాక్సేషన్ అనిపించింది. అండ్ తినని మనీషా గారు వచ్చేసి ఫ్యాన్సీ ఓనరే, తిను బ్రాండ్ ఓనర్, ప్లస్ తను వచ్చేసి స్టాఫ్ అంజలి. సో వీళ్ళైతే చాలా బాగా నాకు అంటే చాలా స్లోగా చేశారు అండ్ రిలాక్సేషన్ కూడా అనిపించింది. చేస్తూ ఉంటే ఇంకొద్దిసేపు చేస్తే బాగుండు అన్న ఫీల్లో అయితే నేను ఉన్నాను. అండ్ హ్యాండ్స్ కూడా నాకు ముందు చేసినప్పటికీ అండ్ తర్వాతకి గ్లోనెస్ అయితే తెలిసింది. ఇది నాకు ముందే తెలిసింటే నేను ఎప్పుడో స్టార్ట్ చేసేదాన్ని అంటే ఇవి చేసుకోవడం. బట్ ఈరోజే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ గుడ్ రిజల్ట్ అయితే నాకు ఉంది. అండ్ మీరు ఎవరైతే ఇప్పటి వరకు చేసుకోలేదో వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా, మనీషా గారి కాంటాక్ట్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. సో తనని కాంటాక్ట్ అవ్వండి. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుంది. బికాజ్ వాళ్ళు చేస్తుంటే ఏంటి అంటే కొంచెం బాడీ రిలాక్సేషన్ అనిపిస్తుంది. అండ్ మనం ఎక్కువగా స్ట్రెస్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే కొంచెం దాని రిలీఫ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.